హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, విఘ్నులు, ప్రజ్ఞులు, స్థితప్రజ్ఞులు అయినటువంటి మీకందరికీ కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కన్నుల రమేష్ గారు రాసినటువంటి ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీని వ్యాఖ్యాత తానై వైభవోపేతంగా సభలు నడిపినటువంటి సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, నాకు తెలిసిన నేను విన్నటువంటి కొన్ని విషయాల గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ గా నా చిన్నతనంలోనే నేను ఎన్టీఆర్ వ్యక్తిగా ఆయన మా పాఠశాల ఎదురుకు వచ్చారండి. ఆయన చూడడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి నినాదంతో ఆయన ప్రజల్లోకి రావడం జరిగింది. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనేటువంటి నినాదంతో మనందరినీ కూడా ఊరు తిరిగి ఆయన మన కోసం వస్తే ఆయన మన వెనుక, మనం అందరం ఆయన వెనుక వెళ్ళేట్టుగా అనేకమైన విజయాలను సాధించారు. అయితే ఒక్క మాట చెప్తున్నానండి, మనిషి జీవితంలో ఒక చిన్న అంతర్లీనమైనటువంటి మాట మనిషిని మహోన్నతుడిగా చేస్తుంది. కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటగలిగిన మేధావి అయినా కన్ను తొడవకుండా జీవితాన్ని గడపలేదు. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు అనేటువంటివి ఎంత కోట్లు సంపాదించిన వారికి ఉంటాయి అనేటువంటిది ఇక్కడ ఎంతో మంది హితుల యొక్క, పెద్దవాళ్ళ యొక్క చరిత్రల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే ఆయన ఇతిహాసాలకు ప్రాణం పోశారండి. అంటే ఒక చిన్న పిల్లకు కూడా రాముడు అంటే ఈయన, కృష్ణుడు అంటే ఈయన, భీష్మ పితామహుడు అంటే ఈయన అని అద్భుతమైనటువంటి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఇది రామాయణంలో కదా, ఇది భారతంలో కదా అని చెప్పి పని లేకుండా ఎంతో గొప్పగా ఎంతో మంది పిల్లల్ని, ఆ సినిమాలు ఈ రోజు చూస్తే కనుక, ఆ పౌరాణిక కథలు ఈ రోజు చూస్తే కనుక అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అవి ఆదర్శనీయమైనవి, ఆయన నమస్కరించదగినటువంటి మహానుభావుడు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం వస్తే, ఆ రోజుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అంటే నేను ఆయన్ని స్ఫూర్తివంతంగా తీసుకోవడానికి కూడా అది ఉందండి. అప్పట్లో ఎంపీసీ, బైపీసీ అంటే రాయల్ క్లాసులు అనేవాడు. కానీ నేను రామారావు గారు, నేను కొంత వయసు వచ్చేటప్పటికి తెలుగు భాషకి శిష్టమైనటువంటి దారి చూపిస్తాను అనే మాటకి నేను ఆ మాటని విని నేను ఇంటర్మీడియట్ నుంచి స్పెషల్ తెలుగే తీసుకున్నానండి. అది నాకు ఈ రోజే నాకు భోజనం పెట్టడానికి ఆయన చెప్పిన, ఆ రోజు చెప్పిన ఆ ఒక్క మాటే నేను ఈ రోజు నా కుటుంబం మేము చల్లగా ఉండడానికి కారణంగా నేను భావిస్తూ, ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు చివరికి చూడండి, కాళ్ళు తడవకుండా జీవితం సముద్రాన్ని దాటగలిగిన మేధావి అయినా కన్ను తుడవకుండా జీవితాన్ని దాటలేడు అని చెప్పారు. అలాగా ఎన్నో 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజుల్లో చూడండి, అంత తక్కువ అండి. అందరూ ఎంతో మంది పేదవాళ్ళ కడుపు నింపిన మహానుభావుడు అండి ఆయన. అలాగే చివరిగా ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నానండి ఆయన గురించి. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా అభిమానం అండి. రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను ప్రేరణగా తీసుకొని నాకు లైఫ్ ఇచ్చినటువంటి ఆ రోజు నేను ఎలా అయితే రామారావు గారిని నమ్మానో, ఈ రోజు కూడా నేను ప్రతిరోజు ఆయన పేరు చెప్పుకుంటాను. ఎందుకంటే నా ఎదుగుదలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఎంతో సహాయకారిగా ఉంది. అలాగే ఒక చిన్న పద్యం అండి, అది మనందరికీ కూడా మంచి జరుగుతుంది. మహాభారతం నాకు ఇష్టం అన్నాను కదా, అది ఎంత ఇష్టమో మీకు చిన్న పద్యం రూపంలో మహాభారతంలో, ఆంధ్ర మహాభారతంలో
ఆది పర్వంలో ఆది శ్లోకం మనందరికీ శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటూ ఆ పద్యాన్ని నేను చెప్తా ఉన్నాను. శ్రీవాణి గిరిజాస్థిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంష యోగోద్భవాం తే వేదత్రయమూర్తయః స్త్రీ పురుషా సంపూజితా వసురైర్భూవ్యాసుః పురుషోత్తమా భుజభవ శ్రీకందరాశ్రేయసే. ఒక్క నిమిషం అండి చాలు. రామకృష్ణ గారు అనుగ్రహిస్తే అంటే కొంచెం షేరింగ్ వస్తుందండి, ఏమనుకుంటుంది, కానీ నా గొంతులో మాధుర్యం తగ్గదండి. అది నాకు గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే చానాళ్ళ నుంచి టీచింగ్ లో ఉన్నాము, సబ్జెక్టు మీద ఒక అవగాహన ఉంది. మీరందరూ మీ తల్లిదండ్రులు అంటారు, మీరు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరందరూ చోట గ్యాదర్ అయ్యారంటే దానికి దాసరాజు శతకంలో కంచెల గోపన్న గారు చిన్న పద్యం చెప్పారండి. తల్లిదండ్రి పుణ్యవంతులైనటువంటి తల్లిదండ్రులు తనకు పుట్టబోయే బిడ్డ, అది మగపిల్లవాడు కావచ్చు ఆడపిల్ల కావచ్చు, ఎలాంటి లక్షణాలు ఉన్నారో చెప్పారండి. మనందరం కూడా మన తల్లిదండ్రులు ఇలాంటి లక్షణాలు ఉన్న బిడ్డే నాకు కావాలి, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి కూతురే నాకు కావాలి అని కోరుకుంటే దాన్ని ఎంత మొదలుగా చెప్పారో ఒక 2 మాటలు చెప్తారండి. నోచిన తల్లిదండ్రికి తను భూడొక్కడే చాలు, నేటి చాచని వాడు వేరొకడు చాచిన లేదనక ఇచ్చువాడు, నోరాచి నిజంగా కాని అలుకాడని వాడు, రణంలో మేలు దాచని వాడు, భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. అంటే ఈ మాట ఎందుకు నేను చెప్పానంటేనండి, ఆనాడు ఆ రామయ్య ఆ కంచెల గోపన్న గారు రామయ్యను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లక్షణాలు కలిగిన కుమార్తె కావాలని ఈ రామారావు గారి తల్లిదండ్రులు మనందరి తల్లిదండ్రులు కోరుకున్నారు. కాబట్టి మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి అవకాశం కల్పించినటువంటి నా మనసులో ఉన్నటువంటి ఈ 2 వాక్యాలను మీలాంటి మాతా పిత సోదరులైనటువంటి మీ ముందు పంచుకునేటువంటి శ్రీ రామారావు గారి గురించి 2 మంచి మాటలు చెప్పుకునేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను.